సెలవుల్లో భాగంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నిర్వహిస్తున్న వృత్తి విద్యా కోర్సులో శిక్షణ ఇస్తుంది. We learned so many applications in Sachivalayam, how to apply and update the Aadhaar applications in Sachivalayam, how to create email account, how to fill up the withdraw and deposit forms. Sachivalayam SARS also explained each and every topic to us. To learn indoor and outdoor agriculture activities and how to grafting among plants for the last 10 days. How to sell variety clothes of women in excellent manner. కనపర్తి జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ పై ఇప్పటి నుంచే దృష్టి పెట్టారు. సెంట్రల్ నుంచి పిల్లల్ని ఇలాగా ఇక్కడ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం వల్ల చాలా మంచి జరిగింది. వీళ్ళకి ఇలా అంటే బ్యాంకింగ్ నాలెడ్జ్ అంతా నేర్చుకోవడానికి ముందు బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ప్లస్ రేపు పొద్దున ఏంటంటే వీళ్ళు బ్యాంకింగ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇది నాకు తెలుసు, ఇది ఆల్రెడీ నేను నేర్చుకున్నాను కాబట్టి ఏమి పొరపాటు లేకుండా అన్ని చక్కగా చేస్తారని చెప్పి నా ఉద్దేశం. సర్వీసెస్ ఏంటి, తర్వాత ఏ ప్రోగ్రామ్స్, ఏ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాము, తర్వాత డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఇక్కడ ఏమేమి ఒక పేషెంట్ కంప్లైంట్స్తో వస్తే ఏదైనా కంప్లైంట్ వస్తే వాళ్ళకి ఎలా టెస్ట్ చేయాలి, ఎలా ఎగ్జామినేషన్ చేయాలి అనేది ఇవన్నీ కూడా మేము పిల్లలకి అవగాహన కల్పించాము. ప్రాక్టికల్ గాను థియరీ గాను ఇక్కడ ఈ 12 రోజులు కూడా ట్రైనింగ్ తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రైనింగ్ ఇచ్చినందుకు వాళ్ళకి భవిష్యత్తులో భావితరాలు ఇది చాలా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని. ఇంటర్న్షిప్ కోర్సు నందు ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్ దాంట్లో శిక్షణ ఇవ్వడం జరిగింది స్కూల్ యాజమాన్యం వారు. అందులో వారు మన ఎలక్ట్రికల్ సంబంధించిన ఫ్యాన్ రిపేర్లు, మిక్సీ రిపేర్లు, లైట్స్, వీటి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సొల్యూషన్ చేయాలి, ఎట్లా కనిపెట్టాలనే కోర్సుని దాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా బ్యాంక్ నుండి మనీ క్రెడిట్ మరియు విత్డ్రా చేయనప్పుడు యోచర్ ఏ విధంగా పూర్తి చేయాలి, ఆధార్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి వంటి విషయాలను నేర్చుకుని వాటిని వారి నిజ జీవితంలో ఉపయోగించడం జరిగింది. కావున ఇన్షిప్ ద్వారా మా పాపలో చాలా పేషెన్స్ పెరిగింది. ఒక ప్రోడక్ట్ని ఫీచర్స్ని ఎలా చెప్పాలో తెలుసుకుంది, మంచి ఫీడ్బ్యాక్ ఎలా తెచ్చుకోవాలో నేర్చుకుంది, ప్రాక్టికల్గా నేర్చుకుంది. From IT and ITES, 35 students were participated, and from apparels and made-ups, 30 students were participated. So this is an opportunity for them, for our students to acquire the employment opportunities whenever they need in the difficult times also in future. Students learn life skills in healthcare. It is very useful to students in a daily life. Thank you for giving me this opportunity to Samagra Shiksha and government of Andhra Pradesh, and thank you one and all.